హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే సోమనాథ్ టెంపుల్, ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఎన్సీఆర్బీ రిపోర్ట్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్, డీరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బఫ్టిఫ్ మాత్, బైగా ట్రైబ్, తీస్తా రివర్, ఎల్ద్రిమ్ హాన్ మిజైల్, ఉల్సార్ లేక్. సో ఫస్ట్ టాపిక్ మనకి సోమనాథ్ టెంపుల్. సో ఈ సోమనాథ్ టెంపుల్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే రెండు ప్రత్యేకమైన విషయాల గురించి. ఒకటి, ఈ సోమనాథ్ టెంపుల్ కంప్లీషన్ ఆఫ్ 1000 years దేనికి, సిన్స్ ద ఫస్ట్ రికార్డెడ్ అటాక్ ఆన్ ద టెంపుల్ బై మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇన్ 1026 CE. సో మనకి మెడివల్ టైంలోని మనకి సోమనాథ్ టెంపుల్లో చాలా వెల్త్ ఉంది, అలాగ మొహమ్మద్ ఆఫ్ గజ్నీ వచ్చి దీన్ని లూట్ చేశారని చెప్పి మనం చదువుకున్నాం. అది 1026, అది ఇప్పటికీ 1000 years కంప్లీట్ అయిందని ఒక ప్రత్యేకత. ఇంకొకటి, దీన్ని 1951లో ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తున్నట్టు రెనోవేట్ అయింది అన్నమాట. సో దాన్ని కంప్లీట్గా 75 years పూర్తయింది. సో ఈ రెండు విషయాల గురించి ఇది న్యూస్లో ఉంది అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సోమనాథ్ టెంపుల్ దాని ఆర్కిటెక్చర్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్, దాని లొకేషన్ ఎక్కడుంది? లొకేషన్ మనకి గుజరాత్లో ఉంది మాట, సౌరాష్ట్ర కోస్ట్లో గుజరాత్లో ఉంది. అండ్ ఆరిజిన్ విషయానికి వస్తే, సో ఇది మనకి హిస్టోరియన్స్ ఫస్ట్ ఆరిజిన్ ఏంటంటే 9th century సంబంధించింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అండ్ అంతేకాకుండా మన మైథాలజీ ప్రకారం ఈ టెంపుల్ అన్నది మనకి మూన్ గాడ్ ఫస్ట్ గోల్డ్తో తయారు చేశారని చెప్పి, అలాగే రావణ సిల్వర్తో తయారు చేశారని చెప్పి, అలాగే కృష్ణ వుడ్తో తయారు చేశారని, లాస్ట్కి భీమ్దేవ్ నెక్స్ట్ మనకి స్టోన్తో, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో ఇది డిఫరెంట్గా మేడప్ అయింది అని చెప్పి ఒరిజినల్ ఆరిజిన్ 9th century సంబంధించింది. సో ఫైనల్గా మనకి రెనోవేషన్ అనేది 1951లో అయ్యింది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆర్కిటెక్చర్లో. సో దీనికి ముందు ఆరిజిన్ మాత్రం ఇలా ఉందని చెప్పి మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు దీని అందుకే ద ఆరిజిన్స్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ ఆర్ డీప్లీ ఎంబెడెడ్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సోమనాథ్ హోల్డ్స్ అ సేక్రెడ్ ప్లేస్ యాజ్ ద ఫస్ట్ అమాంగ్ ద 12 ఆది జ్యోతిర్లింగాస్. మనకి జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి కదా, అందులో మొదటి స్థానం తీసుకుంటుంది ఈ సోమనాథ్ టెంపుల్. అండ్ ఈ సోమనాథ్ టెంపుల్ ఎవరికి డెడికేషన్? లార్డ్ శివాకి డెడికేటెడ్ అన్నమాట. సో ఇది మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్, అండ్ ఇప్పుడు ఈ సోమనాథ్ టెంపుల్ బిల్ట్ అయిన ఆర్కిటెక్చర్ స్టైల్ గురించి తెలుసుకుందాం. దాన్నే మారు గుజరా ఆర్కిటెక్చర్ అంటాం. ఏమంటారు? మారు గుజారా ఆర్కిటెక్చర్ అంటారు. ఈ స్టైల్ అన్నది మనకి గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఉంటుంది. అండ్ తర్వాత దీన్నే సోలంకి రూలర్స్ అన్నది డెవలప్ చేసిన ఆర్కిటెక్చర్ అన్నమాట. అందుకే మనం సోలంకి ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఈ మారు గుజరాత్ ఆర్కిటెక్చర్ అన్నది కాంబినేషన్ ఆఫ్ మెనీ ఆర్కిటెక్చర్స్ అన్నమాట. ఏంటి? ముఖ్యంగా 3 ఆర్కిటెక్చర్. మారుదేశ, ఈ మారుదేశ ఆర్కిటెక్చర్ అన్నది మేవార్ రాజస్థాన్ ఈ ప్రాంతంలో నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్స్. అలాగే మాహు గుజారా ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, ముఖ్యంగా కచ్, సౌరాష్ట్ర, అబు ప్రాపర్ అండ్ నార్త్ గుజరాత్ ఈ ప్రాంతం నుంచి కొన్ని ఆర్కిటెక్చర్ ఫీచర్స్ తీసుకొని, అలాగే సౌరాష్ట్ర నుంచి లోవర్ సౌరాష్ట్ర అండ్ వెస్టర్ కచ్ ఈ ప్రాంతం నుంచి డెవలప్ అయిన ఆర్కిటెక్చర్ సౌరాష్ట్ర అన్నమాట. ఇలా మనకి ఈ 3 ఆర్కిటెక్చర్స్ కలిపి, అంటే మారుదేశ, మహాగుజారా అండ్ సౌరాష్ట్ర ఈ 3 కలిపి తయారైన రిజల్టెంట్ ఆర్కిటెక్చరే ఈ మారు గుజారా ఆర్కిటెక్చర్. సో మనకి ఈ సోమనాథ్ టెంపుల్ అన్నది లాస్ట్లో 1951లో రెనోవేట్ అయింది అన్నాను కదా, అప్పుడు ఈ మారు గుజారా ఆర్కిటెక్చర్లోకి మార్చారన్నమాట. ఇలా మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇది మారు గుజారా ఆర్కిటెక్చర్ అన్నమాట. సో అండ్ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ద టెంపుల్ వాల్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ కార్వింగ్స్ అన్నమాట. సో మనకి జనరల్గా టెంపుల్ వాల్స్ మీద ఏవో ఒక కార్వింగ్స్ ఉంటాయి కదా, కానీ దీని ప్రత్యేకత ఏంటంటే డివైడ్ ఆఫ్ ఎనీ కార్వింగ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్,
అండ్ గర్భగృహ అన్నది అంటే దేవుడు పెట్టే గుడి, మెయిన్ గుడి ఉంటుంది కదా, దాన్ని గర్భగృహ అంటారు. ఈ గర్భగృహ అన్నది మనకి మండపంతో నుంచి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ రెండు వైపుల నుంచి కనెక్ట్ అయింది అనమాట. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ సూర్యకుండ అంటే మనకి స్టెప్ ట్యాంక్ అన్నమాట. అంటే టెంపుల్ పరిసరాల్లోనే మనకి కొలంలా ఉంటుంది అన్నమాట. అంటే వాటర్ ఉంటుంది, ఆ వాటర్కి మనం రీచ్ అయ్యే స్టెప్స్ ఉంటాయి కదా, వాటి మీద చిన్న చిన్న టెంపుల్స్ లా ఉంటాయి అన్నమాట. దాన్నే స్టెప్ ట్యాంక్ అంటారు. దాన్నే మనం ఆర్కిటెక్చరల్గా ఒక టర్మ్ అంటారు, దట్ ఈస్ ద సూర్యకుండ్. సో ఈ సూర్యకుండ అన్నది ఇక్కడ ఇంకొక ఫీచర్ అన్నమాట. అండ్ మీరు నాకు చెప్పవలసిన విషయం ఏంటంటే కామెంట్స్లో మనకి గుజరాత్కి సంబంధించిన ఇంకొక మాన్యుమెంట్, సో మనకి యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంది మాట. ముఖ్యంగా దేని గురించి అంటే ఈ సూర్యకుండ్ స్టెప్ ట్యాంక్స్ గురించి. అది ఏంటో, ఆ మాన్యుమెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మనకి మీకేం చెప్పాను, ఇది 1000 years ఆఫ్ మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇన్వేషన్ కదా ఆన్ సోమనాథ్ టెంపుల్. సో ఈ ఇన్వేషన్ అయినప్పుడు మనకి ఏ పర్టికులర్ కింగ్ అక్కడ రూల్ చేస్తున్నారో అనే విషయాన్ని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇవి మాట ఫీచర్స్. సో నెక్స్ట్ టాపిక్, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఎన్సీఆర్బీ రిపోర్ట్. సో మనం లాస్ట్ క్లాస్లో ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ మనం వేరియస్ లెవెల్స్లో చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ఫీచర్ కూడా యాడ్ ఉందన్నమాట. ఏంటది, మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ట్రెండ్ ఇండియాలో ఎలా ఉందో కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలిసింది. ఈ ట్రెండ్ ఏంటో మనం తెలుసుకోవాలి. According to the latest report by the National Crime Records Bureau, 1.99 lakh people died in traffic accidents in 2024. So 2024లో మనకి 1.99 lakh people ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయారు. ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా వివిధ కారణాల వల్ల. సో ఏంటి ఎక్కువ కారణాలు కూడా ఇందులో చెప్తారు అన్నమాట. సో మేజర్ కారణాలు ఏంటి, మనకి రోడ్ యాక్సిడెంట్స్ అని, రైల్వే యాక్సిడెంట్స్ అని, ఇన్సిడెంట్స్ ఆన్ రైల్వే ట్రాక్స్ ఆర్ రైల్వే ప్రిమిసెస్, యాక్సిడెంట్స్ అట్ రైల్వే క్రాసింగ్. సో మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ కారణాలు వీటి కారణాల వల్ల చనిపోయారని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, సో అలాగే రోడ్ యాక్సిడెంట్స్లో కూడా కేటగిరీస్ చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ 1.99 lakh రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనకి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 88% రోడ్ యాక్సిడెంట్స్ వల్లే చనిపోయారని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అండ్ ముఖ్యంగా అండ్ సోషో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ రోడ్ క్రాషెస్ అలోన్ అమౌంట్ టు అరౌండ్ 3.14 ఆఫ్ ఇండియాస్ జీడిపి. సోషో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి యాక్సిడెంట్స్ అవడం వల్ల ఇండియాకి ఎంత నష్టం వస్తుందంటే 3.14% ఆఫ్ జీడిపి. సోషో ఎకనామిక్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ట్రాఫిక్ లైక్ రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అనుకోండి. సో ఆ ఫ్యామిలీకి లాస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, అదొక నష్టం. అలాగే ఇప్పుడు అతనికి లైఫ్ పోతుంది, అదొక నష్టం. అండ్ అలాగే ఇప్పుడు లైక్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఆ బండి ఇన్సూరెన్స్ అండ్ మిగతా హాస్పిటల్ ఖర్చులు ఇవి ఒకటి. అండ్ అలాగే ఆ ట్రాఫిక్ మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. అలాగే దానివల్ల ఎకనామిక్ లాసెస్ అవ్వచ్చు. అంటే ఏమైనా డెలివరీ ప్రొడక్ట్స్ ఏమైనా అవ్వాల్సి ఉన్నాయనుకోండి, అక్కడ ఆగిపోవడం వల్ల మనకి అవి సమయానికి చేరుకోవు, దానివల్ల మళ్ళీ ఎకనామిక్ లాసెస్ వస్తాయి. ఇలా వివిధ రకమైన లాసెస్ వల్ల మనం ఎంత కోల్పోతున్నాం, జీడిపిలో 3.14% ఆఫ్ ఇండియాస్ జీడిపి మనం ట్రాఫిక్ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇండియా నష్టపోతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో 2 wheelers అకౌంట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ ఫాలోడ్ బై ద పెడిస్ట్రియన్స్ అండ్ కార్స్. అంటే చనిపోయేటట్టు యాక్సిడెంట్స్ అయిన వాటిలో ముఖ్యంగా కారణం 2 wheelers మాట. దాని తర్వాత పెడిస్ట్రియన్స్ అంటే రోడ్డు మీద నడిచే వాళ్ళు, దాని తర్వాత కార్స్ వాడేవాళ్ళు. ఇలా మనకి చనిపోయేటట్టు లేకపోతే సీరియస్ కండిషన్ వచ్చేటట్టు అయ్యే యాక్సిడెంట్స్ ముఖ్యంగా 2 wheelers వల్ల, తర్వాత పెడిస్ట్రియన్స్, తర్వాత కార్స్ వల్ల. అండ్ మేజర్ రీజన్ ఏంటి, స్పీడింగ్ అన్నది ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద రోడ్ యాక్సిడెంట్ అని కూడా ఈ రిపోర్ట్ మనకి చెప్తుంది. సో టాప్ 3 states ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫెటాలిటీస్ ఆర్, సో మనకి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనకి చనిపోయిన లైక్ స్టేట్స్లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అని చనిపోయిన మనుషుల్లో ఏ స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి అంటే మనకి ఉత్తరప్రదేశ్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. ఈ స్టేట్స్లో మనకి ఎక్కువ మంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చెప్పి మనకి రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది.
అండ్ అలాగే మనం లాస్ట్ క్లాస్లో ఎన్సీఆర్బి మనకి ఇచ్చిన ఇంకో రిపోర్ట్ ఏంటి, క్రైమ్ ఇన్ ఇండియా కదా. సో అందులో మనకి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లోని క్రైమ్ పెరిగింది, కానీ ఒక 3 కేటగిరీస్లో క్రైమ్ అన్నది డిక్లైన్ అని చెప్పి అనుకున్నాం. అది ఏ కేటగిరీసో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇండియాలో రెయిన్ఫాల్ అన్నది మేజర్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మేజర్లీ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ దగ్గర నుంచి రెయిన్ఫాల్ వస్తుంది. ముఖ్యంగా 75 to 90% ఆఫ్ ఇండియా రెయిన్ఫాల్ మనకి ఇక్కడ నుంచే వస్తుంది. అది ఎప్పుడు ఏ టైంలో, జూన్ టు సెప్టెంబర్ టైంలో వస్తుంది. అలాగే ఇంకొక సోర్స్ ఏంటంటే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో ఇది ఇంకొక సోర్స్ మాట. సో జనరల్గా ఇది జాన్ అండ్ ఫిబ్లో వస్తుంది. అండ్ మేజర్లీ ఇది నార్త్ ఇండియాకి రెయిన్స్ తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో దీని కాంట్రిబ్యూషన్ అరౌండ్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ 10 to 15%. సో ఈరోజు మనకి దీని గురించి న్యూస్లో ఉంది. సో ఫస్ట్ అసలు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ దట్ డెవలప్ ఇన్ ద మెడిటేరియన్ సీ. అంటే మెడిటేరియన్ సీ నుంచి మనకి ఒరిజినేట్ అయ్యి అది మనకి వెస్ట్ ఏషియా మీదుగా ఇరాన్ అండ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ క్రాస్ అయ్యి వచ్చే దీన్నే మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని పిలుస్తున్నాం అన్నమాట. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ దే గ్రాడ్యువల్లీ ట్రావెల్ అక్రాస్ ద మిడిల్ ఈస్ట్ ఫ్రమ్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టు ఎంటర్ ద Indian subcontinent. So usually peak during winter months of January and February with minimal effects during the monsoon months in India. So వీటి ప్రభావం మనకి ఎప్పుడు ఉంటుంది, ఈ రెయిన్ఫాల్స్ అన్నవి మనకి జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో ముఖ్యంగా నార్త్ ఇండియా మీదకి దీని ప్రభావం ఉండి వర్షాలు పడే స్కోప్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే, రీసెంట్గా మనకేంటంటే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అన్నవి మనకి ఈ వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి కదా. సో ఇవంట ఇప్పుడు ఇక్కడి నుంచి ఈస్ట్ వర్డ్స్ అంటే ఇండియాకి ఈస్ట్ వర్డ్స్కి మూవ్ అయ్యాయని వార్తల్లో ఉందన్నమాట. సో అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో మనం మిగతా వివరాలు ఇక్కడ తెలుసుకోవాల్సిన టెక్నికల్ టర్మ్ అంటే ఎక్స్ట్రా ట్రాపికల్ స్ట్రామ్ సిస్టమ్ దట్ ఫార్మ్ ఓవర్ ద ఎక్కడ మెడిటేరియన్ సీ అండ్ ట్రావెల్ ఈస్ట్ వర్డ్ టువర్డ్స్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మనకి ఇది మెడిటేరియన్ సీ మీద నుంచి వస్తుంది. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటి మనకి బే ఆఫ్ బెంగాల్ మనకి కింద నుంచి వస్తుంది అనమాట. సౌత్ వెస్ట్ మనకి కింద నుంచి వస్తూ బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ బ్రాంచ్గా డివైడ్ అయ్యి మనకి వర్షాలు తీసుకొస్తాయి. దాన్ని వర్షాకాలం అంటారు అనమాట. సో they carry moisture laden air and interact with the subtropical jet stream, influence weather conditions over the regions of Pakistan, India, Nepal and Bangladesh. So ఇది ఇండియాతో పాటు మిగతా ప్రాంతాల వెదర్ మీద కూడా మనకి లైక్ చూపిస్తుందన్నమాట తేడా. అది ముఖ్యంగా ఏ దేశాలు, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ మాట. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఫైనల్లీ ఎఫెక్ట్ ఇండియా డ్యూరింగ్ ద వింటర్ మంత్స్. ఫైనల్లీ మనకి జనవరి ముఖ్యంగా ఫిబ్రవరి మంత్స్లో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్, సో దే బ్రింగ్ క్రూషియల్ రెయిన్ఫాల్ అండ్ స్నోఫాల్ వైటల్ ఫర్ రాబీ క్రాప్. సో ఇది ఎకనామికల్గా మనకి దేనికి ఉపయోగపడుతుందంటే మనకి పంజాబ్లో వేసే రాబీ క్రాప్కి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎకనామికల్గా ఈ రెయిన్ఫాల్ మనకి ముఖ్యంగా రాబీ సీజన్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా అండ్ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా దీన్ని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఎందుకు నేమ్ చేశారంటే ఇది వెస్ట్ సైడ్ నుంచి వస్తుంది. చూసారా, ఇండియాకి ఇది వెస్ట్ సైడ్ కదా, మెడిటేరియన్ సీ ఎక్కడ ఉంది, వెస్ట్ సైడ్ ఉంది. సో వెస్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి దీని పేరు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే మనకి సౌత్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి వచ్చి ఇలా డివైడ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకే దాని పేరు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నమాట. ఓకే, సో these weather systems originate from the western regions of the earth, specifically from the Mediterranean region. Okay, next, grievance redressal assessment and index. సో ఇది మనకి గవర్నమెంట్కి గవర్నెన్స్ మోడల్ ఉంటున్నాయి కదా, లైక్ గవర్నమెంట్ టు బిజినెస్, గవర్నమెంట్ టు సిటిజన్, ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. గవర్నమెంట్ టు గవర్నమెంట్, అలా ఇది గవర్నమెంట్ టు సిటిజన్ మోడల్లో వస్తుంది అన్నమాట. అంటే గవర్నమెంట్కి సిటిజన్కి కమ్యూనికేషన్
వాళ్ళకి ఉన్నది కమ్యూనికేషన్ ఎలా ఉండాలి దాని గురించి ఎస్టాబ్లిష్ అయిన మోడల్ అన్నమాట. సో ముఖ్యంగా ఇది గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్ మాట. అంటే ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సిటిజన్స్కి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎలా దాన్ని రెస్పాన్సిబుల్గా సెన్సిటివ్గా డీల్ చేస్తుందో దాన్ని బట్టి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ డీల్ చేసే పద్ధతి ప్రకారం వాళ్ళకంటూ కొన్ని ర్యాంక్స్ ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ఇండెక్స్ ప్రకారం. గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ ఇండెక్స్ మాట. సో ఈ ఇండెక్స్ ప్రకారం ఎవరు దాన్ని టాప్ చేశారో చూద్దాం. It is developed by Department of Administrative Reforms and Public Grievance. సో ఈ డిపార్ట్మెంట్ దీన్ని డెవలప్ చేసిందన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కింద ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఫర్ మార్చ్ 2026కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ డివిజన్ టాప్స్ దిస్ పర్టికులర్ ఇండెక్స్. సో ఏది టాప్ చేసింది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అది కూడా ఇన్సూరెన్స్ డివిజన్ అన్నది ఈ ఇండెక్స్ని టాప్ చేసింది. సో ఇది గుడ్ గవర్నమెంట్ టు సిటిజన్ మెషర్మెంట్. సో ద ఫస్ట్ ఎడిషన్ అన్నది మనకి ఎప్పుడు వచ్చింది అంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళు ఈ మెషర్ మొదలు పెట్టారంటే మనకి 2022 నుంచి ఆ ఇయర్ నుంచి మనకి అనాలిసిస్ చేయడం మొదలు పెట్టారు. కానీ 2022 వివరాలు మనకి 23లో పబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఇవాల్యుయేట్స్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ టైమ్లీనెస్ ఆఫ్ ద grievance resolution through the centralized public grievance redressal and monitoring system. సో ఈ సిపి గ్రామ్ ద్వారా ఏంటంటే గ్రీవియన్స్ రిడ్రెసల్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్గా అండ్ సెన్సిటివ్గా అండ్ ఇచ్చిన టైంకి అది గ్రీవియన్స్ రిడ్రెసల్ సాల్వ్ చేస్తుందో లేదో చెక్ చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ బేస్డ్ ఆన్ 4 డైమెన్షన్. సో ఇది 4 డైమెన్షన్స్ మీద బేస్ అయింది. ఒకటి ఎఫిషియన్సీ, ఫీడ్బ్యాక్, డొమైన్, ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అండ్ కరస్పాండింగ్ అండ్ 11 ఇండికేటర్స్. సో ఇలా మనకి డిఫరెంట్ ఇండికేటర్స్ మీద ఇది ఉంది అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ న్యూస్ డ్యూరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నమాట. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్లీ ఆ టైగర్ వాజ్ సైటెడ్ ఇన్ ద డ్యూరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 decades. సో రీసెంట్గా ఈ శాంచురీలో ఫస్ట్ టైం 2 decades తర్వాత 20 ఏళ్ళ తర్వాత టైగర్ని స్పాట్ చేశారన్నమాట. అందుకు ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఇది దీని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ డ్యూరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఫస్ట్ దీని లొకేషన్ ఎక్కడుంది? ఇది అరుణాచల్ ప్రదేశ్లో లొకేట్ అయింది. అండ్ ముఖ్యంగా మనకి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ 2 స్టేట్లు బార్డర్ మధ్యలో ఉంది అన్నమాట. సో ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి మనకి ఒక రివర్ ఫ్లో అవుతుంది. అది రివర్ సయాంగ్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ముఖ్యంగా ఈ రివర్ అండ్ ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ డ్యూరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇది ముందు దీనికి ఒక పేరుగా పిలిచేవారు అన్నమాట. ఏంటి? లాలీ వైల్డ్ లైఫ్ శాంచురీ. కానీ దాన్ని మనకి లాలీ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ఈ లాలీ వైల్డ్ లైఫ్ శాంచురీనే కొంత పార్ట్ని వాళ్ళు ఇంకోలా రీనేమ్ చేశారు. ఎప్పుడు? 1986లో. దట్ ఈస్ డ్యూరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి. సో ఇక్కడ ఉన్న క్లైమేట్ ఏంటి? మనకి ట్రాపికల్ క్లైమేట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో వర్షాలు ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్ 2 దగ్గర నుంచి వాళ్ళకి వస్తాయి అన్నమాట. అండ్ రివర్స్ అంటే ఇందాక చెప్పాను కదా, షయాంగ్ రివర్ అన్నది దీని నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి మనకి? బఫ్ టిప్ మాత్. సో బఫ్ టిప్ మాత్ అన్నది నెక్స్ట్ టాపిక్. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే recently scientists have recorded that a new invasive buff tip moth is threatening Ladakh's farm-based ecosystem. So invasive species అంటే ఏంటి? ఇన్వేసివ్ స్పీషీస్ అంటే అంటే అది వేరే ప్రాంతం నుంచి వచ్చి కొత్త ప్రాంతంలో అక్కడున్న ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేస్తే దాన్ని ఇన్వేసివ్ స్పీషీ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఏదో బర్డ్ ఉందనుకోండి, అది అక్కడి నుంచి ఇండియాకి ట్రావెల్ అయ్యి ఇండియాలో నివసించడం వల్ల అక్కడున్న మిగతా బర్డ్స్కైనా మిగతా ఎకోసిస్టమ్కైనా ఇంపాక్ట్ అయితే దాన్ని ఇన్వేసివ్ స్పీషీ అంటారు అన్నమాట. సో ఇక్కడ మనకి న్యూస్లో ఉన్న బఫ్ టిప్ మాత్ ఉంది కదా, సో ఇది ఇన్వేసివ్ స్పీషీగా ఉంది. ముఖ్యంగా దేన్ని ఇంపాక్ట్ చేస్తుందంటే లడాక్ ఫార్మ్ ఎకానమీని ఇది ఇంపాక్ట్ చేస్తుంది.
సో దీని గురించి వివరాలు అండ్ ఎలా ఇది ఇంపాక్ట్ చేస్తుందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్లో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ స్కోప్ ఉన్నప్పుడు మనకి ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ అన్నది ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ మాట. సో అందుకే దీని విషయం కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో బఫ్ టిప్ మాత్ సైకిల్, సో ఇది ముఖ్యంగా మనం ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ నోటోడాంటిడీ. సో అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడుంది, ఇది నేటివ్ చెప్పాను కదా, అది ఆ ఏరియా ఇప్పుడు ఇండియాలో ఉన్నది కాదు. పాకిస్తాన్ మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో పాకిస్తాన్ నుంచి వచ్చింది. సో ఇన్వేసివ్ స్పీసీ అంటేనే అక్కడ ఎండమిక్ స్పీషీ కాదు, ఎక్కడ అది సమస్య ఉందో అది అక్కడ ఎండమిక్ స్పీషీ కాదు, ఇంకెక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చింది మన. సో అలాగే ఈ బఫ్ టిప్ మోత్ అన్నది ఏ ప్రాంతానికి నేటివ్ అంటే ఇట్ బిలాంగ్స్ టు ఆఫ్రికా, ఈస్ట్ ఏషియా అండ్ యూరోప్. ఇక్కడ ప్రాంతానికి అది నేటివ్ మాట. ఇక్కడ నుంచి ఇండియాకి అది వచ్చి ఇప్పుడు అది మనకి ముఖ్యంగా లడాక్ ప్రాంతంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మాట. సో దీని నేచర్ ఏంటి? సో అడల్ట్స్ ఎమర్జ్ ఇన్ మిడ్ జూన్, మేట్ క్విక్లీ అండ్ లే క్లస్టర్ అప్ టు 150 eggs. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఫాస్ట్గా బ్రీడ్ అయ్యి 150 eggs వరకు ప్రతి బ్యాచ్ వాళ్ళు లైక్ ఫాస్ట్గా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం అవుతుంది అన్నమాట. అండ్ ఇది మిడ్ జూన్లోకి వస్తే హ్యాచింగ్ మాత్రం జులైకే హ్యాచ్ అయిపోయి లావా అన్నది బయటకు వస్తుంది. ఈ లావా అన్నది మనకి పెరుగుతుంది కదా, పెరుగుతున్నప్పుడు ఆ ఆకుల మీద ఉంటాయి అన్నమాట ఎగ్స్. సో ఇవి లావాగా పెరుగుతున్న ఫేజ్లోనే ఏంటంటే ఆకుల్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ప్రాపర్గా ఫుల్గా తినేస్తూ ఉంటాయి. బై లేట్ సమ్మర్ ద క్యాటర్పిల్లర్స్ బరో అండర్ గ్రౌండ్ టు ప్యూపేట్, లేయింగ్ డార్మెంట్ టు ద వింటర్ బిఫోర్ ఎమర్జింగ్ ద ఫాలోయింగ్ ఇయర్. అంటే వింటర్ టైంలో ఏమవుతుందంటే అవి కిందకు వెళ్ళిపోయి చక్కగా బరో అయ్యి దాక్కొని ఉంటాయి అన్నమాట. సో ఇట్ బ్లెండ్స్ పర్ఫెక్ట్లీ విత్ ద సరౌండింగ్స్ లుకింగ్ జస్ట్ లైక్ అ ట్విగ్ ఆఫ్ ద బ్రిక్ ట్రీ. సో ఇవేంటంటే క్యామఫ్లాగ్ అయిపోతాయి అన్నమాట ఇలా. సో మనం గుర్తుపట్టలేనట్టు ఆ పర్టికులర్ బ్రిక్ మీద అలా ఉండిపోవడం వల్ల అవి ఉన్నాయని కూడా మనకి తెలియదు అన్నమాట. అండ్ ఇవి ఇంకొక విషయం ఏంటంటే ఇవి చాలా ఎక్కువ ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా తినేస్తాయి అన్నమాట చెట్లు మొత్తం. సో ముఖ్యంగా ఒక వీక్లోనే ఒక ఫ్యూ వీక్స్లోనే కంప్లీట్గా ఒక చెట్టుని మొత్తం తినేటట్టు వాటి కెపాసిటీ ఉంటాయి మరి. ఇంకొకటి పాలీఫాగస్ అంటే ఎబిలిటీ టు ఫీడ్ ఆన్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మాట. అంటే ఓన్లీ వీటి వల్ల ఒక మొక్కో లేకపోతే ఒక పర్టికులర్ క్రాప్ నాశనం అవ్వడం కాదు, వీటి డైట్లో ఏంటంటే చాలా రకమైన ప్లాంట్స్ని తినగలం అన్నమాట. సో దానివల్ల చాలా నష్టం, వివిధ రకాలుగా మనకి నష్టం వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ లడాఖ్లో ముఖ్యంగా మనకి వీటి వల్ల ఏంటంటే ఎకనామికల్గా లడాక్ ఫార్మ్ బేస్డ్ ఎకానమీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే లడాఖ్లో ముఖ్యంగా వాళ్ళకి జనరేట్ చేస్తున్న ఎకానమీ ఏంటంటే అగ్రికల్చర్ సోర్స్ నుంచే ఎక్కువ ఎకానమీ ఇక్కడ వీళ్ళకి వస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ఎకానమీ అన్నది దీనివల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఒక్క పర్టికులర్ క్రాప్నే టార్గెట్ చేయదు, వివిధ రకమైన క్రాప్స్ని తినగలదు. కాబట్టి ఇది కంప్లీట్గా లడాక్ ఎకానమీని డ్యామేజ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. బైగా ట్రైబ్, సో ఇది న్యూస్లో ఉంది అన్నమాట. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా మనకి బైగా ట్రైబ్కి చెందిన 13 మంది చిన్నపిల్లల్ని బాండెడ్ లేబర్ నుంచి కాపాడారని చెప్పి మనకి న్యూస్లో ఉంది అన్నమాట. సో ఈ బైగా ట్రైబ్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఈ బైగా ట్రైబ్ అన్నది ఇండియాస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ మాట. సో వీళ్ళు చాలా ట్రైబల్ గ్రూప్స్లో చాలా సెన్సిటివ్ కేటగిరీ ఆఫ్ ట్రైబల్స్ని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారన్నమాట. అంటే వీళ్ళు ట్రైబల్స్లోని ఇంకా చాలా వల్నరబుల్ కేటగిరీలో ఉంటారన్నమాట. అన్ని సోషల్ ఇండికేటర్స్లో, చదువులోని, డెవలప్మెంట్లోని, హెల్త్ ఆస్పెక్ట్స్లోని, అన్ని ఆస్పెక్ట్స్లోని వీళ్ళు చాలా వల్నరబుల్ స్టేట్లో ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ చాలా అవసరం. అందుకే వీళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా గుర్తించారన్నమాట. సో ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ నివసిస్తారంటే సెంట్రల్ ఇండియా, ప్రైమర్లీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అలాగే ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లో మనకి కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బైగాని అంటారు. ఈ బైగాని అనే లాంగ్వేజ్ ఏంటంటే డైలెక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢీ, హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ విత్ గోండి అండ్ హిందీ. సో ఇలా మనం కాంబినేషన్ ఈ బైగాని లాంగ్వేజ్ మీద ఛత్తీస్గఢీ, గోండి అండ్ హిందీ కాంబినేషన్తో ఎమర్జ్ అయిన లాంగ్వేజ్ ఈ బైగాని అన్నమాట. నెక్స్ట్, సో వీళ్ళ లైవ్లీహుడ్ కోసం ప్రాక్టీస్ చేసేది స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ మాట.
సో స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అన్నది మనకి ట్రైబల్స్ గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసే ఎకానమీ సబ్సిస్టెన్స్ ఎకానమీ అంటాం. అది కూడా స్లాష్ అండ్ బర్న్ ఎకానమీ అంటాం. అంటే వాళ్ళు ఒక ప్రాంతంలో కాదు, ఆ ప్రాంతానికి భూమి సారం ఉన్నంత వరకు ఆ భూమిలో పండించి ఆ సారం అయిపోయిన తర్వాత ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు అన్నమాట. దీన్నే మనం స్లాష్ అండ్ బర్న్ ఇదేంటి కల్టివేషన్ అని చెప్పి అంటాం. సో ఒక్కొక్క ప్రాంతంలో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఇండియాలో దాన్ని జూమ్ కల్టివేషన్ అంటాం. అలాగే ఇక్కడ ఏంటి మనం వీళ్ళు చేసే ప్రాక్టీస్ చేసే ఈ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ని బేవర్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దాంట్లో సోషల్ సిస్టంలో వీళ్ళకి లివ్ ఇన్ రిలేషన్స్ అన్నవి చాలా కామన్ అన్నమాట. సో వీళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కన్నా లివ్ ఇన్ రిలేషన్ అన్నది కామన్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న ఆ పర్టికులర్ వ్యక్తి అమ్మాయి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఇస్తాడు. ఎందుకు కాంపెన్సేషన్ ఇస్తాడంటే ఒక వర్కింగ్ మెంబర్ని తీసుకువెళ్ళిపోతున్నానని చెప్పి సో అమ్మాయికి కాంపెన్సేషన్ ఇస్తాడు మరి. ఇంకొకటి వీళ్ళ దాంట్లో యునీక్గా కనిపించే వాళ్ళ కల్చర్లో యునీక్గా కనిపించేది ఏంటంటే టాటూయింగ్. సో వాళ్ళు టాటూస్ వేసుకొని ఎక్కువ కనిపిస్తారు. అండ్ ఆ టాటూస్ అన్నది వాళ్ళ కల్చర్లో చాలా ప్రామినెంట్ పార్ట్. వాళ్ళ ఏజ్ ప్రకారం అండ్ వాళ్ళు బాడీ పార్ట్లో ఎక్కడ వేసుకుంటున్నారో దాన్ని బట్టి టాటూ డిజైన్స్ మారిపోతాయి అన్నమాట. సో ఈ టాటూకి వాడిన కాజల్ ఉంటుంది కదా, ఆ కాజల్ అన్నది ఇది రామ్తిల్లా సీడ్స్ అంటే నైగర్ సీడ్స్ నుంచి డిరైవ్ చేసిన కాజల్ అన్నమాట. సో ఇలా మనం వాళ్ళ సోషల్ ఇన్స్టిట్యూట్ గురించి, వాళ్ళ ఎకానమీ గురించి, ముఖ్యంగా వాళ్ళ కల్చరల్ ప్రాక్టీస్ గురించి మనం కొన్ని వివరాలు అన్నవి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తీస్తా రివర్. సో తీస్తా రివర్ కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా తీస్తా రివర్ మీద తీస్తా రిస్టోరేషన్ ప్రాజెక్ట్లో హెల్ప్ కోసం చైనాని హెల్ప్ అడిగిందన్నమాట. సో దీనివల్ల మనకి ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం తీస్తా రివర్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. మనకి జోగ్రఫీలో ఉంటుంది కదా. సో ఆరిజిన్ అన్నది ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద సోలామో లేక్ అట్ ద ఎలివేషన్ అప్రాక్సిమేట్లీ 5280 meters ఇన్ నార్త్ సిక్కిం ఇండియా. సో ఇది సిక్కిం దగ్గర నుంచి మనకి సోలామో లేక్ దగ్గర నుంచి దీని ఆరిజిన్ ఉంది అన్నమాట. సో ముఖ్యంగా దీని వాటర్ అన్నది గ్లేషియర్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే హిమాలయన్ రివర్స్ మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి గ్లేషియర్సే కదా, ఈవెన్ గంగా ఇవన్నీ. సో అలాగే ఇది కూడా గ్లేషియర్ సోర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఏ గ్లేషియర్స్ అంటే మనకి పహుర్ని గ్లేషియర్, కాంగ్సీ గ్లేషియర్ అండ్ అలాగే చోహమో గ్లేషియర్, ఇలా మనకి 3 గ్లేషియర్స్ నుంచి దీనికి వాటర్ అన్నది వస్తుంది. అండ్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి మనకి ఇది బ్రహ్మపుత్రకి మేజర్ ట్రిబ్యూటరీ. అండ్ బ్రహ్మపుత్రనే మనం బంగ్లాదేశ్లో జమున అని కూడా పిలుస్తాం అన్నమాట. తీస్తా రివర్ కోర్స్ అంటే తీస్తా మనకి ఆరిజిన్ నుంచి ఎలా ట్రావెల్ అవుతుందో తెలుసుకోవాలి. సో ఇట్ దెన్ ఫ్లోస్ కటింగ్ ద డీప్ జార్జ్ త్రూ ద శివాలిక్ హిల్స్ ఈస్ట్ ఆఫ్ డార్జిలింగ్. సో మనకి అక్కడ సిక్కింలో స్టార్ట్ అయ్యి తిరిగి మనకి వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇట్ టర్న్ సౌత్ వెస్ట్ టు రన్ ద షివోకోలో పాస్. ఈ పాస్ ద్వారా మనకి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. ఇట్ దెన్ ఎంటర్స్ బంగ్లాదేశ్ వేర్ ఇట్ జాయిన్స్ ద బ్రహ్మపుత్ర. సో మనకి వెస్ట్ బెంగాల్ నుంచి బ్రహ్మపుత్రకి ఇది డైవర్ట్ అయిపోయి మనకి బ్రహ్మపుత్రతో వెస్ట్ బెంగాల్లో మర్జ్ అవుతుంది. సో దీనికి మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి మనకి ట్రిబ్యూటరీస్ ఏంటంటే లాచింగ్ చూ, దిక్చూ అండ్ రాంగ్పో చూ. ఇవేంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. అలాగే రైట్ బ్యాంక్లో మనకి రాంగిత్ రివర్ అన్నది దీని ట్రిబ్యూటరీస్ అన్నమాట. నెక్స్ట్ సో నోటబుల్లీ 83%. సో మనకి తీస్తా రివర్ అన్నది మనకి ఇండియాకి బంగ్లాదేశ్లో మధ్యలో రెండు దేశాల్లో వెళ్తుంది కదా. సో మేజర్ పార్ట్ ఎక్కడ ఉందంటే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ రివర్ మనకి ఇండియాలోనే ఉంది. ఎంత శాతం? 83% మనకి ఇండియాలోనే ఫ్లో అవుతుంది. అండ్ మిగతా 17% మాత్రం మనకి బంగ్లాదేశ్లో ఉంది మాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే దీని రిస్టోరేషన్ వర్క్ కోసం మనకి బంగ్లాదేశ్ చైనా ఇన్వాల్వ్మెంట్ని అడిగింది. సో చైనా ఇన్వాల్వ్మెంట్ని అడిగితే చైనా మన బంగ్లాదేశ్కి మనకి లైక్ బంగ్లాదేశ్కి మన బార్డర్ నేషనే కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇల్ద్రిమ్హాన్ మిసైల్ అన్నమాట. ఇల్ద్రిమ్హాన్ మిసైల్. సో ఇది న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఇది టర్కీకి సంబంధించిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దేని బట్టి అంటామంటే రేంజ్ బట్టి అంటాం అన్నమాట. ముఖ్యంగా మనకి రేంజ్ బట్టి మిజైల్స్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ని వేరే కేటగిరీస్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు లెస్ దెన్ 1000 kilometers ఉందనుకోండి, దాన్ని షార్ట్ రేంజ్
రేంజ్ అంటే ఎంత దూరం టార్గెట్ చేయగలం అని చెప్పి. షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. అలాగే 1000 to 3000 కిలోమీటర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. అలాగే 3000 to 5500 కిలోమీటర్స్ ఉందనుకోండి, దాన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. అదే అబౌవ్ 5500 కిలోమీటర్స్ ఉందనుకోండి, దాన్నే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఉన్న ఈ మిసైల్ అన్నది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, అంటే మోర్ దెన్ రేంజ్ ఆఫ్ 5500 కిలోమీటర్స్ మాట. సో అలాగే ఇండియాలో మనకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటే అది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాని రేంజ్ అంతా ఇక్కడ 6000. ఇప్పుడు న్యూస్లో ఉన్న మనకి ఇల్ద్రిమ్హాన్ ఈ మిసైల్ అన్నది రేంజ్ మనకి 6000 కిలోమీటర్స్. అండ్ ఇది టర్కీకి సంబంధించిన మిసైల్ మాట. అండ్ ఇల్ద్రిమ్హాన్ అన్నది టర్కిష్ లాంగ్వేజ్లో మనని లైట్నింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇట్ లాంచ్ ఫ్రమ్ టర్కీ అండ్ విల్ బి ఏబుల్ టు హిట్ టార్గెట్స్ అక్రాస్ యూరోప్, ఆఫ్రికా అండ్ ఏషియా. అంటే మనకి టర్కీ నుంచి యూరోప్ మీద గురిపెట్టచ్చు, అలాగే ఆఫ్రికాకి, అలాగే ఏషియా కూడా ఈ రేంజ్ వల్ల ఈ టర్కీ నుంచి వీటికి గురిపెట్టే స్కోప్ ఉంది మాట. అండ్ మిసైల్ కెన్ ట్రావెల్ అప్ టు, దీని స్పీడ్ ఎంత మనకి మ్యాక్ 25 మాట. సో మనకి మ్యాక్ 5 అబౌవ్ మ్యాక్ 5 అక్కడి నుంచి ఉన్నవన్నీ హైపర్సోనిక్ అంటారు. సో ఇది మ్యాక్ 25 ఉండడం వల్ల ఎక్స్ట్రీమ్ హైపర్సోనిక్ స్పీడ్ ఈక్వల్ టు ద 25 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో 1 మ్యాక్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మాట. ఇక 25 మ్యాక్ అంటే 25 times మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ మాట. సో ఇట్ హ్యాస్ 4 రాకెట్ ప్రొపల్షన్ ఇంజిన్ అండ్ ఫ్యూయల్డ్ బై, సో దీని ఫ్యూయల్ ఏంటి, లిక్విడ్ నైట్రోజన్ టెట్రాక్సైడ్. సో ఈ వివరాలు అన్నవి మనకి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉల్సూర్ లేక్. సో ఈ ఉల్సూర్ లేక్ అన్నది కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకుందంటే ఈ ఉల్సూర్ లేక్ మీద డీసిల్టేషన్ ప్రాసెస్ అన్నది, అంటే లేక్ రిస్టరేషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశారన్నమాట. సో దానికోసం ఈ రిస్టరేషన్ ప్రాసెస్ మీరు ఏం చేస్తున్నారో అది ఇంకా సరిపోదు, ఇంకా లోతుగా రిస్టరేషన్ చేయాలి అని చెప్పి యాక్టివిస్ట్, మనకి ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ కన్జర్వేస్ట్ నుంచి దీని మీద ఒక న్యూస్ వచ్చిందన్నమాట. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఉల్సూర్ లేక్ నుంచి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు డీసిల్టింగ్ అని ఉంది కదా, అసలు ఈ డీసిల్టింగ్ అంటే ఏంటి? డీసిల్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లేక్ ఉండడం వల్ల అక్కడ మనం విత్ టైం ఏంటి, చెత్త అవన్నీ పడిపోతూ ఉంటాయి. సో అవన్నీ వెళ్ళి ఏమవుతుంది, కిందకి వెళ్ళి పేరుకుపోతూ ఉంటుంది. మన కిందకి వెళ్ళి పేరుకుపోవడం వల్ల ఆ లేక్ ఏంటంటే మనకి దాని న్యాచురల్ ఎబిలిటీ అనేది కోల్పోతుంది. సో కొంతేళ్ళకి ఏంటంటే దాన్ని మళ్ళీ డీసిల్టింగ్ చేయాలి. డీసిల్టింగ్ చేయడం అంటే ఏంటంటే పేరుకుపోయిన చెత్తని తీయడం అన్నమాట. దాన్నే రిస్టరేషన్ అని కూడా అంటాం ఎన్విరాన్మెంటల్ టర్మ్. సో ఇక్కడ ఈ డీసిల్టింగ్ ప్రాసెస్ అన్నది చేశారు. ఈ డీసిల్టింగ్ అన్నది 30 ఏళ్ల తర్వాత అవుతుంది. అండ్ ఇప్పుడు చేస్తున్న డీసిల్టింగ్ కేవలం మనకి 0.6 మీటర్స్ వరకే చేశారు. ఇంకా లోతుగా చెయ్యాలి, ఇంకా ఎక్కువ చెత్తను తీయాలి అని చెప్పి మనకి ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అన్నది ఇది చెప్తున్నారు అన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఉల్సూర్ లేక్ గురించి, ఈ ఉల్సూర్ లేక్ అన్నది ఎక్కడుంది అంటే మనకి దీన్నే హలాసూరి లేక్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో ఇది మ్యాన్ మేడ్ లేక్ మాట, అంటే మనుషులు తయారు చేసిన లేక్, న్యాచురల్గా నేచర్ వల్ల ఫామ్ అయిన లేక్ కాదు. సో ఇది ముఖ్యంగా బెంగళూరు, కర్ణాటకలో ఉంది మాట. సో ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ లేక్ ఇన్ ద ఎంటైర్ సిటీ ఆఫ్ ద బెంగళూరు. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే కంపెగౌడ 2 అనే ఈ పర్సన్ అన్నది ఇది బిల్డ్ చేశారన్నమాట. సో ఇతను ఫౌండర్ ఆఫ్ బెంగళూరు. ఇది ఎప్పుడు బిల్డ్ అయింది, 1648లో బిల్డ్ అయింది. అండ్ దీనికి పేరు ఎలా వచ్చిందంటే హల్సూరు లేక్ కదా. సో హల్సూరు లేక్ అన్నది ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ దగ్గర ఒక విలేజ్ ఉండేది, దాన్నే హల్సూర్ ఆర్ అలసూర్ అని చెప్పి పిలిచేవారు అన్నమాట. అలా ఈ లేక్కి హలసూరు లేక్ అని చెప్పి మనకి పేరు వచ్చింది. దాన్ని మళ్ళీ ఉల్సూర్ లేక్ అని ఎలా మారిందంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఇంగ్లీష్ వర్షన్లోని మార్చుకున్న పేరే ఈ ఉల్సూర్ లేక్ మాట. సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత సర్ లెవిన్ బెంథమ్ బోరింగ్, సో ఇతను దీన్ని రెనోవేట్ చేశారు. ఎప్పుడు 1862లో రెనోవేట్ చేశారు అన్నమాట. సో మొత్తం ఈ లేక్ కవర్ చేస్తున్న ప్రాంతం ఎంత, 123.6 acres మాట, అండ్ హ్యాస్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ 18 feet.
ఓకే, సో ఈ లేక్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఇర్రెగ్యులర్ షేప్ మాట, అంటే ఒక రెగ్యులర్ షేప్ లా ఉండదు, ఇండియన్ మ్యాప్ లాగా మనకి కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ షేప్ అన్నది ఇది ఒక యునిక్ ఫీచర్ మాట. అండ్ అలాగే ఈ లేక్ ప్రాంతంలో మనకి 7 ఐలాండ్స్ అనేవి ఉన్నాయి, కనెక్టెడ్ బై అ బ్రిడ్జెస్ మాట. అంటే లేక్ మధ్యలో మనకి ఐలాండ్స్ లా ఉన్నాయి, వీటిని బ్రిడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంది మాట. అలాగే లేక్ చివరన మనకు ఒక గార్డెన్ కూడా ఉంటుంది, సో దాన్నే కెన్సింగ్టాన్ పార్క్ అని చెప్పి అంటాను. ఇవి ఈ ఉల్సూర్ లేక్ సంబంధించిన కొన్ని వివరాలు. థ్యాంక్ యూ.